ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్ సిఏ ఛానల్. నేను మీ నాగార్జున సార్ని. ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసానండి. రిక్వెస్ట్ ఫర్ అప్డేషన్ ఆఫ్ సిగ్నేచర్. మనము మన బ్యాంక్ అకౌంట్లో మన సిగ్నేచర్ని ఏ విధంగా మోడిఫికేషన్ చేయాలంటే మార్చుకోవాలి అనే దానికి సంబంధించి మన ఈ వీడియోలో అప్లికేషన్ ఫామ్ ఎలా రాయాలో చెప్తాను. దీనికన్నా ముందు మన అకౌంట్ బుక్లో నేమ్ చేంజ్ చేయాలి అనే దానికి సంబంధించి ఎవరైనా వీడియో చూడకపోతే మన కింద డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్లో ఉంటుంది, చూడండి. సో దాంట్లో మన అకౌంట్లో మన పేరు మార్చుకుంటే ఎలా రాయాలో కూడా అప్లికేషన్ చెప్పాను. అలానే ఈరోజు ఈ వీడియోలో మనకు రిక్వెస్ట్ అంటే మన సిగ్నేచర్ కానీ మన ఏలు ముద్రని సిగ్నేచర్గా మార్చుకోవాలన్నా, అలానే సిగ్నేచర్లో ఒకవేళ మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలండి. మీరు ముఖ్యంగా మన బ్యాంక్ అంటే ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ అప్డేషన్ ఆఫ్ సిగ్నేచర్ అని ఉంటుంది. సో ఈ యొక్క ఫామ్ మీరు ఖచ్చితంగా ఇలా ఉంటుందో తీసుకోవాలి, ఓకేనా. అదేవిధంగా నేను అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో ఫస్ట్ చూపిస్తాను, తర్వాత రాసేది కూడా చూపిస్తాను. ఈ విధంగా సింపుల్గా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ దాకా ఉంటుందండి, ఓకేనా. సో అందరూ చూసారు కదా. ఇప్పుడు ఎలా రాయాలో కూడా నేను చూపిస్తాను ఒకసారి. ఇక్కడ ముఖ్యంగా మీరు చూసుకున్నట్టయితే ప్లేస్, డేట్ అండి. ఇది మా ఊరు కాబట్టి ఆ ఊరికి సంబంధించిన డేట్ వేసాను. అదేవిధంగా ఇక్కడ మీకు మీ నేమ్ రాయాలండి. అకౌంట్ బుక్లో మీ పేరు ఎలా ఉందో అలా రాయండి. అలానే ఇక్కడ మీ కింద అకౌంట్ నెంబర్ ఉంది, అకౌంట్ నెంబర్ వేయండి. చాలా ఈజీ అండి, మీరు ఏం టెన్షన్ పడాల్సిన పనులు చాలా ఈజీగా రాయొచ్చు. అయితే రాసేది కూడా ఏముండదు. ఇక్కడ చూడండి, స్పెసిమెన్ సిగ్నేచర్ న్యూ అంటే మనం ఇప్పుడు కొత్తగా సిగ్నేచర్ ఏ విధంగా అయితే పెట్టాలి అనుకుంటున్నామో ఆ సిగ్నేచర్ మీరు ఇక్కడ పెట్టాలి. అంటే మీరు ఇప్పుడు సిగ్నేచర్ మార్చుకోవాలనుకుంటున్నా ఆ మార్చుకునే సిగ్నేచర్ ఇక్కడ మీరు చేయాలి. అదేవిధంగా ఇక్కడ మీ లెఫ్ట్ థంబ్ అంటే మీ వేల ముద్ర, ఎడమ చేతి ఏలు ముద్ర అనేది ఇక్కడ వేయాలండి. ఏలు ముద్ర వాళ్ళైతే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క సంబంధించిన అకౌంట్ నెంబర్ మళ్ళీ ఇక్కడ రాయాలి. అదేవిధంగా ఇక్కడ మీ నేమ్ రాయాలి. ఇక్కడ మీ ఫోటో ఖచ్చితంగా పేస్ట్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. మీ ఫోటో ఇక్కడ ఒకటి అతికించాలి, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, ఓకేనా. ఈ విధంగా మనం ఈజీగా మన సిగ్నేచర్ మార్చుకోవచ్చు. ఆల్రెడీ మీకు సిగ్నేచర్ ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదండి. లెఫ్ట్ థంబ్ వేసి మీరు సిగ్నేచర్ అనేది మార్చుకోవచ్చు. అదేవిధంగా ఇది ఒక నార్మలే కాదు, జాయింట్ అకౌంట్ ఎవరైనా కూడా మార్చుకోవచ్చు. ఇలానే కాకుండా ఈ మధ్య కొత్తగా దీంతో పాటుగా కొన్ని బ్రాంచీలలో ఇంకొక అప్లికేషన్ ఇస్తున్నారండి కొత్తగా. సో అప్లికేషన్ కూడా నేను చూపిస్తాను. దాంట్లో కూడా సిగ్నేచర్ ఏ విధంగా మార్చుకునేది ఎలా రాయాలో అది కూడా నేను కంటిన్యూ చేస్తాను, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఓకే అండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ సేమ్ ఇక్కడ న్యూ అప్డేషన్ అని ఉంది. అంటే మనకు ఇక్కడ అంటే నిందాక నేను చూపించినది కాకుండా ఇలా కానీ మీకు ఇచ్చినట్లయితే ఇది కూడా ఇప్పుడు కొత్తగా ఇస్తున్నారు కొన్ని బ్రాంచ్లలో. స్పెసిమెన్ సిగ్నేచర్ క్యాండిడేట్ న్యూ సిగ్నేచర్ కానీ అప్డేషన్ అంటే అప్డేట్ చేసుకోవాలన్నా, కొత్తగా మనం మార్చుకోవాలనుకున్నా కూడా ఎలా రాయాలి. ఇప్పుడు ఇలాంటి కొత్త అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అప్లికేషన్ ఫామ్ కూడా చూడండి ఎలా ఉంటుందో. సేమ్ అది కొంచెం ఒకేలా ఉంటాయి కదా, కొంచెం చిన్న వేరియేషన్ ఉంటుంది. సో ఇంతేనండి, ఇక్కడ దాకా ఉంటుంది. సో ఇది ఎలా రాయాలో కూడా నేను మళ్ళీ చెప్తాను, చూడండి, ఎక్కడ స్కిప్ చేయదు. చాలా ఈజీగా ఉంటుందండి. ఇది కూడా పెద్దగా స్టెప్స్ ఏమన్నా దానిలాగా. ఇక్కడ మీ బ్రాంచ్ రాయాలి, ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ రాయాలి, అలానే ఇక్కడ మీరు ఏ రోజు ఇస్తున్న ఆ రోజు డేట్ రాయాలి. సో ఇక్కడ మీరు టైప్ ఆఫ్ అకౌంట్ అనేది మీకు తెలియకపోతే వదిలేసేయండి. మ్యాక్సిమం అందరూ ఎస్బీఐ ఉంటుంది, అంటే సేవింగ్ అనే ఉంటుంది కాబట్టి ఎస్బీఐ టిక్ చేసుకోండి. దానివల్ల అసలు టిక్ చేయాల్సిన అవసరం కూడా వదిలేసేయండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది సిగ్నేచర్ 1 అని ఉంది కదండి, ఇక్కడ మీ ఫోటో అనేది పేస్ట్ చేయాలి. ఈ బాక్స్లో మీ యొక్క కొత్త సిగ్నేచర్ అంటే మీకు ఎటువంటి సిగ్నేచర్ కావాలో ఆ సిగ్నేచర్ మీరు ఇక్కడ చేయాలి, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. సో అక్కడ సిగ్నేచర్ అనేది చేయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది 2, నేమ్ ఆఫ్ ది 3, నేమ్ ఆఫ్ ది 4 అంటే ఏంటి అంటే మనకు జాయింట్ అకౌంట్లు, కొందరికి జాయింట్ అకౌంట్లు ఉంటాయి, కొందరికి ఏమో కమిటీకి సంబంధించిన అకౌంట్లు ఉంటాయి. ఇలా చాలామంది 4-5 ఉంటారు కాబట్టి సో అలాంటి వాళ్ళు కూడా అందరూ పేస్ట్ మార్చుకోవాలనుకున్నప్పుడు అన్నీ పేస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఇక్కడ కానీ గమనించినట్లయితే ఇక్కడ మీరు సింగిల్ కాబట్టి సింగిల్ అని టిక్ చేసుకోండి, జాయింట్ అయితే జాయింట్ అని టిక్ చేస్తాం. సో మీరు సింగిల్ కాబట్టి సింగిల్ అని టిక్ చేసేయండి, ఓకేనా. ఇక్కడ మీరు ఏం రాయాల్సిన పని లేదండి, ఇది మొత్తం కూడా బ్యాంక్ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ మనకు ఫర్ బ్యాంక్ యూజ్ ఓన్లీ అని ఉంది కదా, ఇక్కడ ఈ వాళ్ళే చూసుకుంటారండి, మీరు ఇంకేం చేయదు. దీనికి మన ఆధార్ కార్డు, అదేవిధంగా మన ఐడి ప్రూఫ్ అండి, ఏదన్నా అంటే ఆధార్ కార్డు కానీ ఇంకొక ఐడి ప్రూఫ్ ఏదైనా అడిగితే ఓటర్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు ఏదో ఒకటి మీరు అటాచ్ చేసేసి వాటి మీద సిగ్నేచర్ చేయండి. అలానే ఇక్కడ కూడా సిగ్నేచర్ చేసేసి మన బ్రాంచ్లో ఇచ్చినట్టయితే మనకి మ్యాక్సిమం 2 to 3 డేస్లో మనకు చేంజ్ అయిపోతుంది, ఓకేనా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్తో ఎలా రాయాలి తెలియని వీడియోస్ చాలా ఉన్నాయి మన బ్యాంక్కి సంబంధించినవి. కాబట్టి మన ఛానల్ చూస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. అందరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ మీ అండ్ షేర్ మీ. థ్యాంక్ యూ.